అందరికీ నమస్కారం అండి. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథం పైన ఉన్న జెండాపై ఆంజనేయ స్వామి మనకు కనిపిస్తారు. అయితే ఆంజనేయ స్వామి త్రేతాయుగానికి చెందినవాడు. త్రేతాయుగానికి చెందిన ఆంజనేయ స్వామి ద్వాపర యుగానికి సంబంధించిన అర్జునుడి జెండాపై ఎందుకున్నాడు అన్న విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన పురాణాలు, ఇతిహాసాలు మన సంపదలు. వాటిని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు అనేక విషయాలు అవగతమవుతూ ఉంటాయి. ఈ వీడియోను చూడడానికి ముందు శ్రీరామచంద్రాయ నమః అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒకసారి త్రేతాయుగానికి చెందిన హనుమంతుడు ద్వాపర యుగంలోని అర్జునుడి ముందు ప్రత్యక్షమయ్యాడట. అసలు హనుమంతుడు అర్జునుడి దగ్గరకు ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. కురుక్షేత్ర సంగ్రామం జరగటానికి కొన్ని రోజుల ముందు అర్జునుడు దేశాటన బయలుదేరి వెళ్తాడు. ఆ సమయంలో అన్ని క్షేత్రాలు తిరుగుతూ రామేశ్వరం చేరుకుంటాడు. అక్కడ సాక్షాత్తు రాములవారు ప్రతిష్ఠించిన శివలింగానికి పూజిస్తాడు. తరువాత సముద్ర తీరంలో తిరుగుతూ అక్కడ ఉన్న రామసేతువును గమనిస్తాడు. వానరుల ఆధ్వర్యంలో నిర్మించిన ఆ సేతువును చూడగానే అర్జునుడికి ఒక సందేహం వస్తుంది. శ్రీరాముడు మహాశక్తి సంపన్నుడు కదా, గొప్ప విలుకాడు. అలాంటి శ్రీరామచంద్రమూర్తి కోతుల సహాయంతో సేతువును ఎందుకు నిర్మించాడు? తానే స్వయంగా బాణాలతో ఒక దృఢమైన వంతెన నిర్మించుకోవచ్చు కదా అని అర్జునుడు మనసులో అనుకున్నాడో లేదో ఆ విషయం వెంటనే ఆంజనేయ స్వామికి తెలిసిపోయింది. అప్పుడు ఆంజనేయ స్వామి అర్జునుని యొక్క సందేహం తీర్చడానికి సామాన్యమైన వానర రూపంలో అర్జునుడి దగ్గరకు వస్తాడు. అప్పుడు అర్జునుడి దగ్గరకు వచ్చి ఏదో సమస్యతో బాధపడుతున్నట్లున్నారేంటి అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు తన మనసులో ఉన్న సందేహాన్ని వానరునికి తెలియజేస్తాడు. అర్జునుని సందేహం విన్న హనుమంతుడు రాములవారు బాణాలతో సేతువుని నిర్మించలేక కాదు, కానీ కొన్ని కోట్ల మంది వానరులు ఆ వంతెన మీద ప్రయాణించాలంటే రాళ్లతో నిర్మించిన సేతువే సురక్షితమని తలచి రాముడు వానరాలతో వంతెన నిర్మింపజేశాడు అని అర్జునుని సందేహాన్ని తీరుస్తాడు. అయితే ఆంజనేయ స్వామి చెప్పిన సమాధానంతో అర్జునుడు ఏకీభవించలేదు. శ్రీరాముడు బాణాలతోనే వారధి నియమిస్తే బాగుండేది అని వాదించసాగాడు. ఇలా వారిద్దరి మధ్య మాట పెరిగింది. ధర్మ సందేహం కాస్త గొడవకు దారితీసింది. హనుమంతుడు అర్జునునితో, నువ్వు గొప్ప విలుకాడవని నమ్మకం నీకుంది. సాక్షాత్తు ఆ రాములవారినే అనుమానిస్తున్నావు కాబట్టి నీ బాణాలతో నువ్వు ఒక వంతెన కట్టి చూడు. ఆ వంతెన మీద నేను నడుస్తాను. నా బరువుకు తట్టుకొని ఆ వంతెన నిలిస్తే సరి, లేకపోతే నీ ఓటమిని నువ్వు ఒప్పుకోవాలి అన్నాడు. హనుమ మాటలకు పంతం పెరిగిన అర్జునుడు, నీ దాటికి నేను నిర్మించే వంతెన గనక కూలిపోతే ఓటమి అంగీకరించడమే కాదు, ఇక్కడికక్కడే అగ్నిగుండంలో ప్రాణత్యాగం చేస్తాను అని శపథం చేశాడు. అర్జునునికి హనుమకు మధ్య పోటీకి రంగం సిద్ధమైంది. అర్జునుడు తన విలువిద్య అంతా ప్రదర్శించి అద్భుతమైన ఒక శరవంతెనను ఏర్పాటు చేశాడు. కానీ ఏం లాభము? శ్రీరామనామం జపిస్తూ హనుమంతుడు దాని మీద ఒక్క అడుగు వేశాడో లేదో వంతెన కాస్త పడిపోయింది. ఆ దాటికి విస్తుపోవటం అర్జునుడి వంతైంది. దాంతో తన ఓటమి ఒప్పుకోవటమే కాకుండా శపథం నెరవేర్చుకోవటానికి అగ్నిగుండంలో దూటానికి సిద్ధమడతాడు. అర్జునుడు అగ్ని ప్రవేశం చేయబోయే సమయంలో ఒక బ్రాహ్మణుని రూపంలో శ్రీకృష్ణుడు అక్కడికి వస్తాడు. జరిగిన విషయం తెలుసుకొని న్యాయ నిర్ణేత లేకుండా నిర్వహించిన పోటీ చెల్లదు కాబట్టి మళ్ళీ పోటీ మొదలు పెడితే తాను ఎలాంటి పక్షపాతము లేకుండా తీర్పు చెప్తాను అంటాడు. ఈసారి అర్జునుడు తన ఆప్తమిత్రుడైన కృష్ణుడిని తలుచుకొని శరవంతెన నిర్మించాడు. ఆశ్చర్యము! శ్రీకృష్ణుని లీలా విలాసంతో ఈసారి వారధి హనుమంతుని బరువు తట్టుకుని నిలబడింది. అతడెన్ని కుప్పిగంతులు వేసినా వంతెన మాత్రం చెక్కు చెదరలేదు. అది చూసిన హనుమంతుడికి అర్జునుడికి కూడా ఏదో అద్భుతం జరిగిందన్న విషయము తెలిసిపోయింది. ఆ సమయంలో హనుమకు అర్జునుడికి తమ ముందున్న బ్రాహ్మణుడు సామాన్యుడు కాదని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అన్న విషయం అర్థమైంది. ఎప్పుడైతే వారిలో తామే గొప్ప అన్న అహంకారం పోయి జ్ఞానోదయం కలిగిందో అప్పుడు పరమాత్మ వారి ముందు సాక్షాత్కరించాడు. తాను శ్రీరామావతారంలో ఉన్నప్పుడు తనను సేవించిన హనుమను కృష్ణుని అవతారంలో తోడుగా నిలిచిన అర్జునుడిని స్నేహబంధంతో కలిపాడు. అలా హనుమ అర్జునుడి మధ్య చిగురించిన స్నేహంతోనే అర్జునుడి జెండా మీద ఆంజనేయుడు కొలువై ఉన్నాడు అంటారు. మంగళవారము శనివారము ఈ కథను గనక విన్నట్లయితే హనుమంతుడి యొక్క కృపా కటాక్షాలు మీ మీద తప్పకుండా పడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.